ఏమైంది ఫోన్ కలిసి అందుకే ఇది మాకు మంచిగా వచ్చింది. మంచిగా 5 లక్షలు మాకు ఇప్పుడు 3,40,000 పడ్డాయి. ఇంకా 2,56,000 పడేస్తుంది సార్. అందరి దైవాల నాకైతే ఇల్లు అయితే వచ్చింది. నా 2 ఆడపిల్లలు ఉన్నందుకైతే నాకైతే ఒక సాయం చేసిరు అందరు కలిసి. ముఖ్యమంత్రి ఎమ్మెల్యే గారు అందరు కలిసి, సంజీవ్ కుమార్ గారు అందరు కలిసి, సర్పంచ్ ఇట్లా అందరు కలిసి, వార్డు మెంబర్ ఇట్లా కలిసి చేసేస్తారు. సార్ ఇక్కడ సార్ కొద్దిగా బాబు కొద్దిగా వెనకాల జరిగే సార్ సార్ ఫోటో నమస్కారం అమ్మ, శుభాకాంక్షలు. తీసుకో క్లాస్ 9th నేను ఇలా బడికి బాగా పోతా జైతాల కాడ. మీరు అందరు చూసిరా నర్మల్ చదివే బడి బ్రహ్మాండంగా ట్రైబల్ ఏరియా ముందుండి పిల్లలు అనాథలు అయితే ముందుండి కట్టించిండు. రాజా వరుణో ధ్రువంతే వో బృహస్పతి ధ్రువంత ఇంద్రచాగ్నిచ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువో స్పెన్సుభోక్తకాలే సూర్యాదివానాం గ్రహాణాం అత్యంత శుభ ఏకాదశ పద ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు. దేవతా బాబాయ్ మనలో ముందరుగా మంచిగా ఈ కూడా పర్పస్ ఉండడా వాయిస్ ఎక్కడ వీడియో తీసుకో వాటర్ బదులు ఖైరిగూడెం గ్రామంలో కడు పేదస్తుడైన గిరిజనుడు రాము, అనాథ రాము, అదేవిధంగా ఈ పేరు బిడ్డ కార్తిక్, తల్లి తండ్రి లేని వారు, నాయకపు వాళ్ళు, అంటే కడు పేదస్తులు, గిరిజనులలో కూడా పేదస్తులు. ఈ ఖైరిగూడెంలో 10 ఇండ్లు ఇచ్చినప్పుడు ఈ రాము పేరు మీద కూడా ఇవ్వాలని చెప్పి తాట్లబాయి ఉప సర్పంచ్, అదేవిధంగా ఇక్కడ స్థానిక సర్పంచ్ కొడుకు సుధాకర్ గారు, మా పార్టీ అధ్యక్షులు
బోర్లపల్లి మాజీ సర్పంచ్ మండల ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గారు, కోల శ్రీనివాస్ గారు కోరడం జరిగింది. వెంటనే వీరందరికీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం 3,500 ఇండ్లలో 2,400 ఇండ్లు మంజూరిచ్చే అవకాశాన్ని, ప్రతిపాదించే అవకాశాన్ని నాకు ఇచ్చింది. ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రతిష్టాత్మకంగా ఈ పథకం తీసుకున్నారో ఆ పథకం ద్వారా మారుమూల గ్రామమైన ఖైరిగూడెం ఇక్కడ ఉంటే ఇండ్లు అంతా కొడితే మొత్తం 50, అందులో 10 మందికి మళ్ళా ఇంద్రమిల్లు కట్టుకునే అవకాశం వచ్చింది. ఒక చారిత్రాత్మక ఘట్టం అనుకోవాలి. ఎందుకంటే మీడియా ద్వారా నియోజకవర్గంలోని ప్రజలకే కాకుండా ప్రజాప్రతినిధులు గ్రామాలలో ప్రజాసేవ చేయడానికి ముందుకొచ్చే వారు ఎవరు, నా మాజీ ప్రధాన మల్లేశం ఇప్పుడు సర్పంచ్గా గెలిచిన తాట్లబాయ్, గతంలో ఉప సర్పంచ్ ఉన్నప్పుడు ఆయన దగ్గర పనిచేసే దినసరి కూలి రామ్, ఆయనకి ఇల్లు లేదని ప్రతిపాదించడం, సర్పంచ్ గారు అదేవిధంగా మల్లేశం దగ్గరుండి బేస్మెంట్ తోటి బేటరాయితోటి బేస్మెంట్ కట్టి సిమెంట్ ఇటుకలతోటి కట్టించి సిమెంట్ దర్వాజలు పెట్టి 5 లక్షల లోపల మంచిగా చెత్త ఇల్లు ఇచ్చినందుకు నిజంగా వాళ్ళకు నేను నియోజకవర్గంలోని మిగతా గ్రామాలలో కోరుతా ఉన్నా, ప్రభుత్వం ఇచ్చిన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కొంతమంది ఉన్నోళ్ళు కట్టుకొని, ఉన్నోళ్ళకి అసలు ఇవ్వద్దు. ఎక్కువ ఉన్నోళ్ళకు, పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో కొద్దిగా హెచ్చులకు పోయి అనవసరంగా మళ్ళీ 5 లక్షలు మీద పడ్డాయని చెప్పి అక్కడక్కడ నాకు మాట్లాడగిన పడతాను, లేదా 3 లక్షలు మీద పడ్డాయని మాట్లాడు. గుడిసెలో ఉన్నవాళ్ళు, కిరాయికి ఉన్నవాళ్ళు ఈ రకంగా 450 SFT పైన 700 దాటకుండా కట్టుకుంటే, ఏదైతే మా మల్లేశం గారు చెప్తున్నారు 5 లక్షల లోపలైందని, ఇక్కడ కొద్దిగా ఇసుక దగ్గర దొరుకుతుంది, బయట కొద్దిగా ఇసుక ఎక్కువ అవుతుంది కావచ్చు, అంతమంది ఇంకా 40-50 వేలు అటో ఇటో అవుతుంది. అంటే ఇలాంటి ఇళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. మన చింతలూరు గ్రామానికి వెళ్ళిన అక్కడ కూడా ఒక రైతు చిన్న షాప్ నడుపుకుంటాడు, హోటల్ శ్రీనివాస్, అని కూడా అట్లనే సిమెంట్ ఇటుకలు పెట్టుకొని కట్టుకొని స్లాబ్ వేసుకొని 5 లక్షల లోపల కట్టుకున్నాడు. ఇలాంటి నాయకులను ఆదర్శంగా తీసుకుని ప్రతి కాడ కూడా మనం చెప్పాలి. ఎందుకంటే ప్రతి కాడ పిల్లర్లు బీములు అనేసరికి సెంట్రింగ్ వాళ్ళు తక్కువ ఉన్నారు, మనకు తక్కువ ఉండి మనకు సెంట్రింగ్ మెటీరియల్ దొరకలేదు, లేబర్ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి బేటరాయితోటి గోడలు పెట్టుకొని పాత వస్తువులు ఎంతోమంది చేస్తారు, చెత్త పోసుకొని ఇంటి నిర్మాణం చేసుకోవాలి. తర్వాత ఉన్నదానికి చేసుకుంటే మరి డబ్బులు వస్తాయి. ఇప్పుడు చూడు పూర్తి అయిపోయింది, 3,40,000 వచ్చినాయి. అతి త్వరలోనే ఉపాధి హామీ, IHL లాటరీని, దాంతోపాటు 72,000 మనకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన వస్తాయి. ఇవన్నీ కలిపితే 5 లక్షలు వస్తాయి. 5 లక్షలు ఇప్పుడు ఇల్లు పూర్తయి. అందరూ కూడా ఇది గమనించాలి. మరి ఈరోజు నిజంగా గర్వపడుతున్నా. మొన్న నాయకులు నా ఇంటి ఉన్న వాళ్ళకి చెంచాగాలు కదా, మంచి తెలివిగల నాయకులు, నిరంతరం కష్టపడే నాయకులు నా ఇంటి ఉండబట్టే, అండగా ఉండబట్టే నేను 2వసారి గెలిచిన. డెఫినెట్లీ నాకు ఎవరైతే ప్రత్యర్థులో ఆయన బలమైన వ్యక్తి అయినా కానీ నన్ను 2 సార్లు గెలిపించాను. అంటే అలాంటి బలమైన నాయకులు ఉంటున్నారు. ఇది ఇంకా కొందరు కూడా నియోజకవర్గంలోని అందరూ కూడా ఇప్పటికి ఇంకా గతంలో మంజూరు ఇచ్చిన ఎన్నో ప్రోగ్రెస్ ఉన్నాయి, బేస్మెంట్ కట్టినాయి. వాళ్ళందరూ కూడా ఇట్లా ఆలోచించి ఎక్కువ కాకుండా కట్టుకోవాలి. కొత్తగా పాత ఒక 1,200 మిగిలిపోయినవి ఉన్నాయి, మళ్ళీ 2,000 వచ్చినాయి. ఆ కట్టే 3,000 ఇండ్లు కూడా ఇదే రకంగా వీలైనంత వరకు పేదవాళ్ళు కట్టుకోవాలి. ఇవాళ మా సుధాకర్ ఇక్కడ ఇంత పేద గ్రామాల్లో 10 ఇండ్లు కట్టడానికి మల్లేశం సహకరించేస్తున్నాడు. కాబట్టి జనాత్పూర్లో కూడా సర్పంచ్ చెప్తున్నాడు, మొదలు పెట్టడానికి పేదవాళ్ళందరూ కూడా ఒక కాంట్రాక్టర్ని మాట్లాడినా 5 లక్షలనే కట్టడానికి ఇస్తున్నాను. మొన్నొక ఊరికి వెళ్ళినా అక్కడ కాంట్రాక్టర్ని మాట్లాడుకుంటే ఓ సుతారి ఓ 10 మందికి మాట్లాడుకొని పారిపోయాడు. నేను అన్నా మరి ఏమైనా అడ్వాన్స్ ఇచ్చుడు ఉందా తమ్మి అంటే, ఏం లేదు సార్, ఎట్లా పని అయితే అట్లా ఇచ్చుడాను. అట్లా చూసుకొని చేయాలి. అంటే ఇన్ని విషయాలు మీడియా ద్వారా అట్లా ఇక్కడ చాలామంది నాయకులు మీరు మౌత్ ఇవ్వాలి, సెల్ ఫోన్లో పనిగాని అని పెడుతున్నారు. నేను వాడు తిట్టుడు, వాడు వీని తిట్టుడు, గింత చెప్పుకోడు. మీరు ఇంత కష్టపడి ఇంత చేసి మనం చెప్పుకోవడం తక్కువ అవుతున్నారు.
చేయనోడు నెల రోజులకు ఒకసారి వచ్చి ఒరే దూరిపోతున్నాడు. వాళ్ళ అనుచరులు ఇంకెంత మాట వాళ్ళ నేను మా అనుచరులు అన్నట్టు వాళ్ళని తక్కువ చేసి మాట్లాడారు. వాళ్ళ నాయకులు ఉన్నదానికి లేని దానికి పెద్దగా చెప్తారు. మీరు కూడా ఈ విషయంలో 10 మందికి చెప్తే లాభం చేసిన ఈ సేవ అనుకోని మీరందరూ కూడా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో కూడా పెట్టాలి, మీడియా కూడా ఇవ్వాలి. మీడియా మిత్రులు కూడా కోరుతా ఉన్నా ఈ తక్కువ ధరలో ఇల్లు కట్టే విషయాన్ని కూడా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.